చెప్పండమ్మా, మీరు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ బాధితురాలేనా? ఎక్కడ? ఖైరతాబాద్ ఇందిరానగర్ కాలనీ. మా ఇల్లులు మాకు 8 ఇల్లులు 10 ఇల్లులు దాకా ఖాళీ ఉండే అందులో. ఇస్తాము మండల ఆఫీస్కి దరఖాస్తు పెట్టుకోండి, సెకండ్ లిస్ట్లో వచ్చినాక ఇస్తాము అని చెప్పినారు. సెకండ్ లిస్ట్ వస్తుంది కదా, ఇస్తారు కదా మా ఇల్లులు మాకు అని అనుకున్నాం. ఆ సెకండ్ లిస్ట్ వచ్చింది, ఆర్డీ ఆఫీస్లో పేర్లు ఉండే అన్నీ ఉండే. మేము ఇక్కడ వచ్చి చూసే వరకు వేరే వాళ్ళు వచ్చి రూమ్స్ అవన్నీ చేయించుకుంటున్నారు. ఇదేంది అని మండల ఆఫీస్ పోతే మాకు తెలియదమ్మా, వాళ్ళకి ఆర్డీ ఆఫీస్ నుంచి కలెక్టర్ ఆఫీస్ నుంచి శాంక్షన్ అయినాయి అని చెప్పినారు. ఎవరు మేము అన్నీ కనుక్కున్నాం, ఎవరు వీళ్ళు ఇక్కడోళ్ళు అక్కడోళ్ళు అని చూస్తే దానం నాగేందర్ మనుషులు అని తేలింది మాకు. మా ఇల్లు మా జాగలల్లో మా ఫ్లాట్స్ అవి, మా జాగలు, మా పట్టాలు ఉన్నాయి, గులగొట్టినప్పుడు ఇచ్చిన స్లిప్పులు ఉండే అన్నీ ఉన్నాక మా జాగలో వాళ్ళకి ఎట్లా ఇస్తారు? వాళ్ళకి ఇచ్చుకోండి, మాకు సంబంధం లేదు. మీరు మీ అనుచరులు కాబట్టి మీకు ఎక్కడైనా ఇచ్చుకోండి. మా జాగలో మా భూములలో నీకు ఇచ్చే రైట్స్ ఎవరు ఇచ్చినారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నీకు అన్నీ కలిసినాము. విజయరెడ్డిని కలిస్తే నేనేం చేయాలమ్మా, సరే నేను మాట్లాడతలే అని అన్నాడు. ఇంతవరకు ఏది లేదు. కలెక్టర్ ఆఫీస్ పోతే మండల ఆఫీస్ పోతే కలెక్టర్ ఆఫీస్. మండల ఆఫీస్లో ఎంఆర్ఓ సార్ కొత్తగా దరఖాస్తు పెట్టుకోవాలి. కొత్తగా దరఖాస్తు మేమేమో ఇందిరమ్మ ఇల్లులకు అప్లై చేస్తున్నాము. కొత్తగా దరఖాస్తు పెట్టుకోవడానికి మా ఇల్లులు మాకు రాలేవని కొట్లాడుతుంటే ఆయన కొత్తగా దరఖాస్తు పెట్టుకోని మాట్లాడుతున్నారు. అక్కడ డబుల్ బెడ్రూమ్లు ఎన్ని ఇండ్లు ఉన్నాయి? మరి ఎంతమంది మీలాంటి వాళ్లకు నిజమైన బాధితులకు ఇవ్వకుండా వేరే వాళ్ళకి ఇచ్చారు? ఆ బాధితులు ఎంతమంది ఉన్నారమ్మా? 10 మంది దాకా ఉన్నాం. టోటల్గా ఎన్ని ఉన్నాయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు? టోటల్గా ఎన్ని ఉన్నాయో తెలియదు సార్. 210. మరి మీరు అడిగితే ఎమ్మెల్యే కావచ్చు లేకుంటే కార్పొరేటర్ కావచ్చు, మీరు అడిగితే మరి వాళ్ళ సమాధానం ఎట్లుంది? ఏముంది, ఇస్తాంలే, ఇప్పుడు కొత్తగా దరఖాస్తు పెట్టుకోండి అని. మరి మా జాగాలో మీరు కట్టవలసి అదే అంటే ఏం రెస్పాన్స్ లేదు. ఇప్పుడు రేపు రాపండి, రేపు 3 o'clock రాపండి, ఎల్లుండి 3 o'clock రాపండి, మేడం లేదు, సార్ లేడు, ఆర్డీ ఆఫీస్కి వెళ్ళండి, కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళండి. ఇదే 5 years నుంచి ఇదే తిరుగుతుంది. మీరు ఆల్రెడీ ప్రెగ్నెన్సీ ఉన్నట్లున్నారు. మరి మీకు కూడా జాలి లేదు కదా వాళ్ళకి. అక్కడ మండల ఆఫీస్లో అక్కడ ఇక్కడ తిరుగుతుంటే బయట వాళ్ళు చూసి అయ్యో అంటున్నారు, కానీ వాళ్ళకైతే అయ్యో పాపం అనేది లేదు అస్సలే. రైట్. మరి కేసీఆర్ గవర్నమెంట్లో మీలాంటి వాళ్ళకు మహిళలకు మంచి పౌష్టికాహారం ఇచ్చేవాళ్ళు, గుడ్డు పాలు ఇవన్నీ. ఇప్పుడు ఇవన్నీ అంగన్వాడీ నుంచి మీకు వస్తున్నాయా? ఏది లేదు. కేసీఆర్ ఉన్నప్పుడు కేసీఆర్ కిట్ ఇచ్చేవాడు. ఇప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో కేసీఆర్ కిట్ లేదు. అది మగ పిల్లగాడు కుడితే 3000, ఆడపిల్ల కుడితే 10,000 అది ఇచ్చినారు. కానీ ఇప్పుడైతే అస్సలే ఏది లేదు. మాకైతే అంగన్వాడీ గుడ్లు లేవు, పాలు లేవు, ఏది లేదు. ఆధార్ కార్డు ఒకటి, ఫ్రీ బస్ ఒకటి చెందింది మాకు, అంతే. అది 600కి గ్యాస్ అన్నారు, అది లేదు. ఫ్రీ కరెంటు లేదు, ఏది లేదు. 2500 పింఛన్ అన్నారు, అది అసలు ఏది లేదు. అసలు మీకు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వమే బాగాలేదు. మాకైతే అసలు చాలా దళిద్రం చుట్టుకుంది. ప్రజాప్రభుత్వం ఇంద్రమ పాలన నడుస్తుంది ఇక్కడ, గొప్పగా చెప్పుకుంటున్నారు కాంగ్రెస్ వాళ్ళు. అంటే ప్రజలకు అన్నీ అందుతున్నాయి, 6 గ్యారంటీలు అందరికీ అతుకుతున్నాయి. అంటే 5 ఏళ్లతోటి వాళ్ళు ఇంత అన్నం తింటున్నారు అని చెప్పేసి ఇందిరమ్మ పుణ్యమే, ఇది కాంగ్రెస్ పార్టీ పుణ్యము అంటున్నారు. ఇది వాస్తవమేనా? అస్సలు లేదు. అది రేవంత్ రెడ్డి బస్సు ఒక్కటే కానీ మాకైతే ఏది లేదు. మాకు ఇవ్వడానికి అయితే లేదా, ఇంకా ఆయనకి 6 పథకాలు ఇంకా మాకేమి ఇస్తాడు? ఇంకా మరి పిల్లలు ఏం చదువుకుంటున్నారు? బాగానే ఉన్నాయి. ఇప్పుడు మా బాబు అంగన్వాడీ ప్రెసెంట్ 3. ఆమెకి ఇస్తున్నారా అంగన్వాడీ? ఏం లేదు. ఆమెకి ఏం లేదు, అన్నం లేదు, ఏది లేదు, పప్పు లేదు, ఏది లేదు. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డికి ఏం చెప్పాలి? రేవంత్ రెడ్డి అసలు మాకు బాగాలేదు. మాకు కేసీఆర్ సార్ ఉన్నప్పుడే మంచిగా ఉండే. రైట్. ఇది పరిస్థితి. అంటే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు ఆయన అనుచరులకు, అంటే ఇక్కడ ఉండే కార్పొరేటర్తో కుమ్మక్కై, అంటే పేదల ఇండ్లు దాదాపుగా 200 చిల్లర ఇండ్లు ఉన్న ఈ బస్తీలో, ఇందర్నగర్ బస్తీలో పేదల గుడిసెలు ఉంటే కేసీఆర్ పేదలకు ఇస్తామని ఒక మంచి ఉద్దేశంతో నాణ్యమైన ఇండ్లను నిర్మించి పేదలకు ఇవ్వాలి, వీళ్ళు ఏళ్ళ నుంచి ఉన్నోళ్ళు అని చెప్పేసి ఒక పెద్ద ఆయన చెప్పిండు. ఆ పెద్ద ఏం చెప్పిండు, ఇక్కడ నేను నా అత్తది అంటే కొన్ని ఏళ్ళ నుంచి, అంటే నా వయసు అంతా ఇక్కడనే, నేను బాల్యం నుంచి ఇక్కడనే ఉన్నా, నేను ఇక్కడనే పిల్లల కన్నా ఇక్కడనే పెళ్ళిళ్ళు చేసిన, ఇప్పుడున్న ఎమ్మెల్యే అప్పుడు నా బిడ్డ పెళ్ళికి గిడ వచ్చినోడు, ఈరోజు నేను ఆయనకు వాసన వస్తున్నా అని చెప్తున్నాడు. ఒక్కసారి ఆలోచన చేయాలి దానం నాగేందర్ గారు. వీళ్ళంతా నీ కోట్లేసి గెలిపించిన వాళ్ళు. అంటే నువ్వు కాంగ్రెస్లో ఉంటే కాంగ్రెస్ కోటేసిన వాళ్ళే, నువ్వు ఇప్పుడు బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లో పోయినా బీఆర్ఎస్లో నువ్వు ఉన్నప్పుడే నిన్ను గెలిపించిన వాళ్ళు. అంటే ఖైరతాబాద్ ప్రజలకు నువ్వంటే ఇష్టం కాబట్టే గెలిపించారు. కానీ ఇష్టమైన ప్రజలకు మాత్రము నువ్వు నిండా వాళ్ళని తీసుకుపోయి
బావి లేని గుంతలు ఎత్తేస్తారని ఊర్లో ఒక సామెత చెప్తారు. అలాంటి పరిస్థితి, అంటే ఉన్న గూడుని చెడగొట్టేసి ఎవరినో తెచ్చి నీ అనుచరులను, నీకు కావాల్సిన వాళ్ళను, నీ అంటుండే వాళ్లకు మేలు చేసే విధంగా వాళ్ళ పేదల ఇండ్లు 10 ఇండ్లు గుంజేసుకొని ఎవరికో వాళ్ళకి డబ్బున్న వాళ్ళకి ఇస్తే వాళ్ళ కిరాయికి వాళ్ళు ఇండ్లు ఇంకోళ్ళకి ఇచ్చుకుంటున్నారు అని చెప్పేసి కూడా మీ మీద ఆరోపణలు వస్తున్నాయి. ఇది అంతకంటే మంచిది కాదు. ఇది ముఖ్యమంత్రికి తెలుసో లేదో, కానీ మీరు తెలిసినా తెలియకపోయినా ఈ 10 మందికి ఇండ్లు ఇచ్చేంత వరకు పోరాటం చేస్తాము అని చెప్పేసి కూడా పేదవాళ్ళు చెప్తున్నారు. అవసరమైతే కుటుంబ సమేతంగా మేము సూసైడ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాము, ఈ వయసులో మేము చేసేది ఏం లేదు అని చెప్పేసి సోమయ్య స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక మహిళ కూడా చెప్పడం జరిగింది, మా అమ్మ సావు బతుకులో ఉంది, ఆమె చనిపోతే నేను ఎక్కడ వేయాలి, ఎవరి ఇంటి ముందట వేయాలి, ముఖ్యమంత్రి ఇంటి ముందరనా లేకుంటే ఎమ్మెల్యే గారి దగ్గరనా కలెక్టర్ ఆఫీస్ ముందరనా, ఏది ఏమైనా కానీ మాకు ఇల్లు కావాలి, ఇల్లు వచ్చేంత వరకు పోరాటం చేస్తాం, ఏ ఆఫీసర్ను వదిలేదు, ఇంట్లో ఎవరెవరైతే బాధ్యులు అవుతారో మరి ఎంత లంచాలు తీసుకొని వాళ్ళకి ఇస్తున్నారో ఆ లంచాల పేరని చెప్తే ఏమన్నా అడకచ్చైనా భిక్షాటన చేసైనా మీకు ఇస్తాము, ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, మా జాగా ఇచ్చినాం, మళ్ళీ మీకు పైగా డబ్బులు గిడి ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం, అట్లనన్నా చెప్పండి అని చెప్పేసి కూడా ఈ 10 మంది బాధితులు దానం నాగేందర్కు, అంటే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేకు వాళ్ళు ప్రశ్నించడం అనేది జరుగుతుంది. ఒక్కసారి ముఖ్యమంత్రి ఇలాంటి వాళ్ళపైన, రేవంత్ రెడ్డి గారు ఇలాంటి వాళ్ళపైన మీరు కఠినమైన ఆ ఎమ్మెల్యే పైన కఠినమైన చర్యలు తీసుకొని ఇలాంటి నిజమైన బాధితులకు ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి కూడా వాళ్ళు కోరుకోవడం అనేది జరుగుతుంది. మేము పేదలం, ఎక్కడ పోయినా మాకు ఏది ముందట పోతే బాయి వెనకకొస్తే చెరువు అన్నట్ల మా బతుకులు ఉన్నాయి. సాలి వేతనాలతోని మేము పుట్ట ఎల్లదీస్తున్నాం, పిల్లలను నడుపుకుంటున్నాం. ఇప్పుడు చూసినాం కదా, ఒక ప్రెగ్నెంట్ లేడీ ఒక మాట చెప్పింది, కేసీఆర్ గవర్నమెంట్లో కేసీఆర్ కిట్ ఉండే, ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు, మగ పిల్లవాడు పుడితే 12,000 రూపాయలు ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వం. అందుకని మరి రేవంత్ రెడ్డి ప్రభుత్వం 3 సంవత్సరాల అధికారంలోకి వచ్చి కానీ మాకు 3 రూపాయలు చెందలేదు అని చెప్పేసి వాళ్ళు గంట పదంగా వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఏ విషయంలో అయినా, కళ్యాణ లక్ష్యం విషయమే కావచ్చు, షాదీ ముబారక్ విషయంలో కావచ్చు, సన్నబియ్యం ఇచ్చినామని చెప్తున్నారు. ఎవరికి ఇచ్చిర్రు? ఆ సన్నబియ్యం కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచే వస్తున్నాయి కదా. కొత్త రేషన్ కార్డులు ఇచ్చినామంటున్నారు, కొంతమంది వాళ్ళ అంచర్లకు ఇచ్చుకుంటున్నారు. ఇంద్రమ్మ ఇండ్లు అని చెప్తున్నారు, ఇంద్రమ్మ ఇండ్లు ఎవరికి ఇచ్చిర్రు అని చెప్పేసి కూడా ఆ మహిళలు ప్రశ్నించడం అనేది జరిగింది. సబ్సిడీ గ్యాస్ అన్నారు, సబ్సిడీ గ్యాస్ ఎవరికి పడుతున్నాయి, 400 రూపాయలు ఎవరి అకౌంట్లో పడుతున్నాయి, అది చూపెట్టాలి అని చెప్పేసి కూడా వాళ్ళు ప్రశ్నించడం జరిగింది. కరెంటు బిల్లు మాపి అన్నారు, కానీ పక్కా మాపి అవుతున్నాయి, అది కాంగ్రెస్ వాళ్ళకి మాపి అవుతున్నాయి అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్పడం జరుగుతున్నది. ఇది ఇక్కడ జరుగుతున్న కర్తవ్యానికి సంబంధించి ప్రజలు మాత్రం చాలా ఆవేదనంగా ఉన్నారు. అంటే ఏ విషయంలో అయినా తాగడానికి నీళ్ళు లేని పరిస్థితి ఉన్నది, గుంతల రోడ్లు మయం ఉన్నాయి, అంటే అనేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ కూడా మేము ఈ ప్రజాపాలన అన్నారు కాబట్టి రేవంత్ రెడ్డికి ఓటు వేయడమే మేము చేసుకున్న ఒక పెద్ద పాపం అని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. కానీ ఈ 10 మందికి మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చే వరకు మాత్రము ఊరుకోము, ఎంతవరకైనా సావడానికైనా సిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా ఈ బస్తీవాసులు చెప్పడం జరుగుతుంది. కెమెరా పర్సన్ కళ్యాణ్తో అరుణ్, ఆద్య టీవీ, హైదరాబాద్.